అందరికీ నమస్కారం. కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వారం గురువారం కథకి నేను ఎంపిక చేసుకున్న కథ అమరావతి కథల్లోని అన్నపూర్ణ కావడి. రచయిత శ్రీ శంకరంమంచి సత్యం గారు. రండి కథలోకి వెళ్దాం. సంజవేళ అయింది. ఇల్లాళ్ళు పనులు ముగించుకొని స్నానాలు చేసి వాకిట గడపల్లో కూర్చొని ముచ్చటలాడుకుంటున్న వేళ, సమయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకొని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ, వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంట మోత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధుడు. బావిరిగడ్డం, ఆ గడ్డం వెనకాల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుటన 3 పాయలుగా తెల్లని విభూతి. ఆ విభూతి చారల మధ్య సాయం సూడిలా పెద్ద కుంకుమ బొట్టు, చేతులకు ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావడిని అటూ ఇటూ మారుస్తుంటే కావడికున్న గంటలు గల్లు గల్లుమని మోగుతున్నాయి. ఈ ఇత్తడి కావడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావడికి విభూతి కుంకుమ పెట్టాడు. కావడి కిరుపక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాలాలు గిన్నెలు. ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలు ఉండదు. ఏ ఇల్లైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళను పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్ళేదాకా ఆ అన్నపూర్ణ కావడిని, మాతా అన్నపూర్ణేశ్వరి అనే కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తినక, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటాడు. పొద్దుపోయేదాకా ఏక్తారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మ నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికి వచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదకు తోలింది. పోనీ కట్టుకున్న మొగుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుందామా అంటే అదీ లేదు. శరభయ్యని నుంచోనిచ్చేది కాదు, కూర్చొనిచ్చేది కాదు, తిండి సమయంకి పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికి వెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యిన తాచుపిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి, సచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పటినుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు శరభయ్య. శరభయ్య తల్లిదండ్రులు పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్న బతుకన్న విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీకి పారిపోయొచ్చాడు.
అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు. కానీ కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలుజడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలంపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకొక మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు. కానీ కాంతమ్మను గురించి ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఒక దయగల సేటొకడు, ఎంతకాలం ఈ బైరాగు మఠంలో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావడిని తన పేరున దానమిచ్చాడు. ఊరు ఊరు అడుక్కు తినమని పంపించాడు. అప్పట్నుంచి ఆ కావడి భుజాన వేసుకొని ఊరూరు తిరుగుతూ ఒక్కొక్కసారి కాంతమ్మని చూడాలని ఆత్రంతో అమరావతికి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణమయ్యింది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్ళు లేవు. శరభయ్య ఆవాసన దశలో ఉండగా సిద్ధయ్యని అడిగాడు, తాత, నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావడిని ఇవ్వవా అని. ఆ మాట వినిన శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావడిని కోరుకుంటావేంట్రా? అన్నం పెట్టే ఆకలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేంట్రా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆకలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది. ఇంతటితో ఈ గురువారం కథ సమాప్తం. మన కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.